అస్మద్గురుభ్యో నమ. ఇవాళ ఆగస్టు 31 రాధా అష్టమి. రాధాదేవికి జన్మదిన శుభాకాంక్షలు. హరే కృష్ణ భక్తులకందరికీ శుభాభినందనలు. ఈ సందర్భంగా మనము భాగవతంలో జరిగిన కృష్ణుడు గోపికల మధ్య జరిగిన ఒక చిన్న రాసలీల విశేషము తెలుసుకుందాం. కృష్ణుడు గోపమ్మలతో రాధమ్మతో కలిసి మాట్లాడుకున్న సందర్భమే ఒక చిన్న రాసలీల. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అర్హత. బృందావనం శ్రీకృష్ణుడు నడయాడిన పుణ్యభూమి. మధ్యాహ్నం వేళ రాధ గోపికలు ఒక చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు. కొంత సమయం పిదప శ్రీకృష్ణుడు కూడా అక్కడికి వచ్చాడు. రాధ శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, మేము వచ్చి చాలాసేపు అయింది, నువ్వు రావటం ఎందుకని ఆలస్యమైంది అని అడిగింది. అమ్మ వెన్న తిని వెళ్ళమంది నవ్వుతూ చెప్పాడు శ్రీకృష్ణుడు. ఒక గోపిక కృష్ణుని చెంతకొచ్చి, ఇంకా అమ్మ పెట్టవలసిందేనా, నువ్వు పెద్దవాడివి అవుతున్నావు కదా, నీవే తినవచ్చుగా అనింది. అమ్మకు అది సంతోషం, అమ్మ మాటను కాదనలేనుగా అన్నాడు కృష్ణుడు. అసలు నీది కాదులే, అంతా యశోదాపినిదే తప్పు అంది ఒక గోపిక. కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. కన్నయ్య, ఈ రోజున మాకు ఎప్పుడూ వినని వేణుగానం వినిపించాలి, సరేనా అంది మరో గోపిక. ఎందుకలా అడిగావు, రోజు వింటే గానం బాగుండలేదా అడిగాడు కృష్ణుడు. బాగుందనుకో, అయినా కొత్తగా ఉంటే మరీ బాగుంటుందని అన్నది గోపిక. రాధ కల్పించుకొని, ఏ సంగీతాన్ని పలికించాలన్నా సప్తస్వరాలే ఉంటాయి, వాటిని అటు ఇటుగా మార్చి అనేక రాగాలుగా ఆలపిస్తారు. ఇలా ఇప్పటికి చాలా రకాలైన రాగాలను మాకు వినిపించావు అన్నది. రాధా, సంగీతాన్ని విని ఆస్వాదించాలి అంతే, వాస్తవంగా నాకు ఆ రాగాల గురించి తెలియదు. చిన్నతనం నుండి నాకు తోచిన విధంగా ఈ వంశీ వేణువు పైన రాగాలను ఆలపిస్తున్నాను అంతే అన్నాడు శ్రీకృష్ణుడు. మోహన వంశీ వేణుగానం మొదలైనది. స్వరం మరిచి ఆ గానాన్ని రాధతో సహా గోపికలందరూ ఆస్వాదిస్తున్నారు. గోవులు లేగదొడల గురించి చెప్పే పనే లేదు. మేత సంగతి మర్చిపోయి వేణుగానంతో కడుపులు నింపుకుంటున్నాయి లేగదోడలు, గోమాతలు. అదే సమయంలో అటుపక్కగా ఇరువురు వ్యక్తులు కర్ర సహాయంతో నడిచి వెళుతున్నారు. వేణుగానం ఆపి వారి వెంక చూశాడు కృష్ణుడు. గోపికలు కూడా అటే చూస్తూ కూర్చొని ఉన్నారు. వారిరువురు బాగా వృద్ధులు. కృష్ణుడు లేచి వారిద్దరి వద్దకు వెళ్ళి నమస్కరించి, అయ్యా, ఈ వయసులో ఇలా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. నాయన, మాకు ఒక ప్రదేశం అంటూ లేదు, అలా తిరుగుతూ ఉంటాము. ఏ గుడో గోపురమో కనపడితే అక్కడ దేవుడినో దేవతనో దర్శించుకొని అక్కడి వారు ఏదైనా పెడితే తిని అక్కడ నుండి మరలా ఇంకొక చోటికి వెళ్తాం. మాకు సంతానం లేదు, ఆస్తిపాస్తులు లేవు, ప్రశాంతమైన జీవితం అన్నాడు వృద్ధుడు. గోపికలందరూ వీరి సంభాషణను వింటూ ఉన్నారు. సరి అమ్మా, మీరు మీ భర్తని అనుసరిస్తున్నారా నవ్వుతూ అడిగాడు కృష్ణుడు. నాయన, భార్య ధర్మం అదే కదా అన్నది ఆమె. మీరు ఇంకొద్ది దూరం వెళ్ళగలిగితే శ్రీమన్నారాయణుని ఆలయం వస్తుంది, వెళ్ళిరండి అని చెప్పి వెనుకకు వచ్చాడు కృష్ణుడు. రాధ కృష్ణుని వెనుక చూస్తూ, దైవ దర్శనం పుణ్యమంతా ఆ తాతకే వస్తుంది, పాపం ఆవికి రాదు కదా అంది. కృష్ణుడు పెద్దగా నవ్వాడు. రాధా గోపికలు విచిత్రంగా చూశారు. రాధా, ఆమె భర్తను అనుసరిస్తుంది, భర్తతో పాటే దైవ దర్శనము చేసుకుంటుంది కదా. ఒక్క విషయం రాధా, అందరి గమ్యం ఒక్కటే, అయితే అర్హతలను అనుసరించి మార్గాలు వేరే వేరే ఉంటాయి అన్నాడు కృష్ణుడు. అంటే అర్థం కాక అడిగింది రాధ. అవును రాధా, ప్రతి జీవి గమ్యము ఆనందంగా ఉండడం, అదే శాశ్వత ఆనందం. దానికోసం ఎవరి మార్గాలలో వారు వెళుతూ ఉంటారు. ఆ మార్గాలు వారి అర్హతలను అనుసరించి ఉంటాయి. ఇందాక మా అమ్మ గురించి చెప్పాను. మా అమ్మకు స్వయంగా నాకు వెన్న తినిపించడం ఆనందం. అమ్మగా ఆమెకు ఉన్న అర్హత, హక్కు అది. ఆమెకున్న అర్హతలోనే ఆనందం కోసం ఆ మార్గాన్ని ఎంచుకుంది. మీకందరికీ వేణుగానం వినడం ఆనందం. మీ అర్హతను అనుసరించి మీరు ఎన్నుకున్న మార్గము అది. ఇవి ఏవి కూడా తప్పు కాదు.
అలాగే ఆ వృద్ధుడు అతడు దైవ దర్శనం ద్వారా ఆనందం పొందదలిచాడు. అది అతనికి ఉన్న అర్హత. ఆ మార్గం ద్వారా ఆనందము పొందుతున్నాడు. ఇక ఆ వృద్ధురాలు భర్తయే దైవం అనుకునే మహా ఇల్లాలు. భర్తకు సేవ చేయడం అనేది ఆమెకు ఉన్న అర్హత. అందువల్లనే ఆమె ఆనందం పొందుతుంది. ఒకవేళ ఆ వృద్ధుడు కదలలేక ఎక్కడో ఆగిపోయినా ఆమె దిగులు చెందదు. ఆయనకు సేవ చేసి ఆనందం పొందుతుంది. అందరి గమ్యాలు ఒకటే. అర్హతలను అనుసరించే మార్గాలు మారుతూ ఉంటాయి. మా అమ్మలాగా మీరు నాకు వెన్న తినిపించలేదు. వేరొకరి దగ్గర వేణుగానం విని మీరు సంతోషించలేరు. ఆ వృద్ధుడికి ఆయన భార్యలాగా వేరొకరు సపర్యలు చేయలేరు. ఎవరి అర్హత వారిది అని చెప్పాడు శ్రీకృష్ణుడు. రాధా గోపికలు అందరూ మౌనంగా శ్రీకృష్ణుని మాటలు వింటున్నారు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే రామ, హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ.